హాయ్ అండి. ఆషాఢం కదా! ఈ సంవత్సరం గోరింటాకు మిస్ అవుతాం అనుకున్నామండి. కానీ మా అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ మదరు గోరింటాకయితే రుబ్బి మరీ పంపించారండి. వెరీ వెరీ థాంక్స్ అండి. ఇప్పుడు మా అమ్మాయికి గోరింటాకు పెట్టాలంట. మా అమ్మాయికైతే గోరింటాకు పెడుతున్నాను. ఏమి లేదండి, అప్పడం ఏమంటుంది. చిన్నగా ఆషాఢం వచ్చిందంటే చక్కగా ఆడవాళ్ళం గోరింటాకు పెట్టుకోవాలంటే ఎంత ఇంట్రెస్టో కదండి. పండాక మన పెద్దవాళ్ళు అంటా ఉండేవారు, గోరింటాకు పెట్టుకుంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఎర్రగా పండితే ఎర్రమ్మగుడు వస్తాడంట. ఏం ఎర్రమ్మగుడు వచ్చాడో ఏమోనండి. నువ్వే కదే చిన్నగా పెట్టమన్నా. పాపం ఈ గోరింటాకు పొద్దుటే రుబ్బి పంపించారంటండి ఆవిడ. వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఈ గోరుకు పెట్టుకోరు కదండి. అన్నయ్య తమ్ముడు ఉంటేనంట గోరుకు పెట్టుకోకూడదట. ఏమో ఇది పెద్దవాళ్ళు అనేవారు, ఎందుకేంటి అనేది నాకు తెలీదు. చాలా సింపుల్ డిజైన్. ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు.
అదిగోండి చాలా సింపుల్ డిజైన్ అన్నమాట. సింపుల్ గా వేసుకుంటదంట పండాక. ఇక ఇప్పుడైతే నేను పెట్టుకుంటానండి. ఈ లోపు నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయింది అనమాట. అందుకే నేను అది వీడియో తీయలేదు. ఇక మా అమ్మాయి చేతులు అయితే చూడండి, మామూలుగా పండాయండి, అంత నల్లగా పండలేదన్నమాట. ఇక నేనైతే ఇట్లా సింపుల్ గా పెట్టుకున్నానండి. గోరింటాకు బాగా నల్లగా పండలేదు అంటే మనలో బ్లడ్ లేదని అంటారు చాలా మంది. ఇక నాకైతే కాళ్ళకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. చేతులు కొన్నా లేకపోయినా కూడా నాకు గోరింటాకు కాళ్ళకు పెట్టుకోవడం అంటే మాత్రం చాలా ఇష్టం అండి. ఇలా అయితే వేసుకున్నాను. ఇక ఈ సంవత్సరం అయితే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది మా కోరిక అయితే ఈ విధంగా తీరిపోయిందండి.